హాయ్ హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు కిట్టిక కదా, అందుకు నేను మా నాన్న మా ఫ్యామిలీ అంతా మేము వచ్చి నెమలికొండ దగ్గరికి వచ్చేసాం. ఇక్కడైతే మనం ఇలాగ నడుచుకొని వెళ్ళాలి. బైక్స్ అయితే వెళ్తున్నాయి, కానీ అక్కడ స్కిడ్ అవుతుందేమో అనేది మేము వెళ్ళలేదు. మేము నడుచుకొని దేవుడి దర్శనానికి నడుచుకొని వెళ్దాం అనేసి మేము నడుచుకుంటూ వెళ్తున్నాం. ఇదే మేము ఫస్ట్ టైం వస్తుండేది, కానీ చాలా అంటే చాలా బాగుంది వ్యూ అనేది. కావిళ్ళు ఎత్తడం కానీ ఇలా చూస్తున్నారు కదా, ఒక్కొక్కరు వెళ్ళడం కానీ చాలా బాగుంది వ్యూ అయితే. ఇలాగ మేము చాలాసేపటికి వెళ్ళిపోయాం. ఇక్కడ చూడండి చాలా రష్ అంటే రష్గా ఉన్నారు. అసలు మేము వచ్చిందే ఈవినింగ్ 3 కంతా బయలుదేరినాం. ఇక్కడికి వచ్చే లోపల 4 అయిపోయింది. ఇక్కడికి చాలా మంది వచ్చారు. అసలు మేము రావడమే ఇది ఫస్ట్ టైం, కానీ ఇంతగా బాగుంటుందని మేము ఎక్స్పెక్టే చేయలేదు. ఇక్కడ చూస్తే ఇక్కడ స్టెప్స్ అంతా కట్టి ఇక్కడ మనం కావిళ్ళు ఎత్తడం కింద నుంచి నడుచుకుంటూ అక్కడ చెల్లిస్తారనమాట. అక్కడ కూడా నేను చూపిస్తా. ఇక్కడ చెల్లించి ఇలాగా స్టెప్స్ అంతా ఎక్కి దేవుడి దగ్గరకని అక్కడికి మనము దర్శనం అనేది చేసుకునేస్తాం. ఇక్కడ చూపిస్తాను చూడండి. ఇక్కడ చూసినట్టయితే ఇక్కడంతా కావిళ్ళు అనేది చెల్లిస్తారనమాట. అదే పూలు అవన్నీ ఉంటుంది కదా, ఆ బుట్టల్లో ఉండేటివన్నీ ఇక్కడ నీళ్ళల్లో వేసి కలిపేసి ఆ బుట్టని మనం పైకి అనేది వెళ్ళిపోతాం. చూడండి ఇక్కడ ఎంత అసలు చాలా మంది ఉన్నారు. మీరు కూడా ఎప్పుడో ఒకసారి విజిట్ చేయండి నెమలికొండని అనేది. ఇక్కడ చూసారా చాలా జనాలు ఉంది. ఇక్కడంతా నడుచుకుంటూ వీళ్ళు అనేది వెళ్తారనమాట దేవుడి దగ్గరికి దర్శనానికి. ఫస్ట్ ఇక్కడే దర్శనం చేసుకొని వెళ్ళిపోతారు. ఇక్కడ చూడండి వ్యూ అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. అండ్ నెక్స్ట్ వచ్చి ఇక్కడ చూడండి సుబ్రహ్మణ్య స్వామికి వాహనం కదా, నెమలీలు కూడా ఉన్నాయి. ఇక్కడైతే చాలా అంటే చాలా బాగుంది. ప్లీజ్ మీరు ఇక్కడ ఒకసారి విజిట్ చేయండి. అండ్ ఇక్కడ చూస్తే నాకైతే వేరే లెవెల్లో అనిపించింది. ఇలా నెమలిని చూస్తూనే ఉండిపోయానైతే. ఇలా నేను మా తమ్ముడైతే దీంతో కొంచెం ఫొటోస్ తీసుకుంటూ ఆడుకుంటూ పాడుకుంటూ ఎంజాయ్ చేసేసాం. అండ్ ఇక్కడికి వచ్చే లోపల మేము అక్కడ కొబ్బరికాయ అనేది కొట్టేసి దేవుడి దగ్గరకి దర్శనానికి అనేది లోపలికి వెళ్ళిపోయాం. ఇక్కడ క్యూ లైన్ కూడా చాలా పెద్దది ఉంది. అందుకే మేము ఇంకా క్యూ తగ్గుతుందేమో అని చూస్తే చాలా ఫుల్ రష్లో ఉన్నారు. ఇదే అనమాట ఆ టెంపుల్. అండ్ ఇలా మేము లోపలికి వెళ్ళి దర్శనం చేసుకునేసినాం. దేవుడిని అయితే మొక్కున్నాం. సుబ్రహ్మణ్య స్వామిని మొక్కి ఇక్కడ చూడడం అంటే చాలా నిజంగా అలంకారం కూడా చాలా బాగుంది. అండ్ ఇక్కడికి వాళ్ళు వచ్చే లోపల ఇక్కడంతా ఫ్రీగా కూడా ప్రొవైడ్ చేసినారు ఆ రోజు పిల్లోలకైతే ఆడుకోవడం కానీ. పిల్లోలైతే చాలా ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడికి వచ్చి. అండ్ మేమైతే మా ఫ్యామిలీతో వచ్చి ఫస్ట్ టైం ఇంకా ఎంజాయ్ చేస్తూ చాలా టైం అనేది స్పెండ్ చేసాం. దగ్గర దగ్గర 6 వరకు ఉన్నాం. ఇంకా పొద్దుపోతుంది అనేసి ఇంకొక టెంపుల్ కూడా అంటే ఆ నెమలి గుడిలోనే ఇంకొక పక్కన టెంపుల్ ఉంది. అక్కడ కూడా మేము దర్శనం చేసుకొని ఇలాగ అన్నప్రసాదం ఇచ్చేసి తినేసి మేము అక్కడ ఇంకొంచెం నేను మా తమ్ముడు ఉండి అక్కడికి నుంచి బయలుదేరేసామన్నమాట. ఇంకా పొద్దుపోతుంది, అది కాకుండా వర్షం పడేలాగా ఉంది కదా, అందుకు నేను మా తమ్ముడు మా ఫ్యామిలీ అంతా మేము బయలుదేరేసామన్నమాట. కిందకి దిగుతుంటే కూడా చాలా ఇంకా ఉందామా అనిపించేలాగుంది. ప్లీజ్ మీరు కూడా ఇక్కడికి ఒకసారి వచ్చి విజిట్ చేయండి. అండ్ ఇలాగ మేము ఇంటికి వెళ్ళిపోయే లోపల మా ఇంట్లో ఒక డాగ్ ఉంది కదా బన్నీ, అదైతే మా కోసం వెయిట్ చేస్తుంది. అది చూడండి ఎంత అల్లరి చేస్తుందో. మేము కొంచెం కనిపించకపోతే కూడా అల్లరి అనేది చేస్తుంది, ఏడుస్తుంది. ఇలాగా డాగ్స్ అనేది లవ్ ఎప్పుడు ఉంటుంది కదా మనకు. అండ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నాకు ఇలాగే ఎప్పుడు సపోర్ట్ చేస్తున్నారని అనుకుంటున్నా. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.